ఇండియా మాట పాతదైపోయింది. పాన్ ఇండియా రిలీజ్ అంటే మూసగా చూస్తున్నారు. అందుకే పాన్ వరల్డ్ అంటున్నారా? SSMB 29 కెన్యా స్కెడ్యూల్ తో మరోసారి పాన్ ఇంటర్నేషనల్ ని గుర్తు చేశాడు జక్కన్న. తెలుగులో రూపొందుతున్న పాన్ ఇంటర్నేషనల్ మూవీస్ ఏంటో చూసిద్దామా? అందరూ అనుకున్నట్టే రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు. RRR తర్వాత రాజమౌళికి గ్లోబల్ వైడ్ వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరూన్, స్పిల్బర్గ్ కు రాజమౌళి ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు. ఆస్కార్ తర్వాత రాజమౌళి మహేష్ తో పాన్ వరల్డ్ మూవీ తీస్తాడని ప్రచారం జరిగింది. రాజమౌళి మహేష్ బాబు మూవీ షూటింగ్ ప్రస్తుతం కెన్యాలో జరుగుతోంది. కెన్యా మంత్రిని రాజమౌళి టీం కలిసింది. సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతుందని కెన్యా మంత్రి పెట్టిన పోస్ట్ వైరల్ కావడమే కాదు, SSMB 29 పాన్ ఇంటర్నేషనల్ మూవీ అయిపోయింది. ఇక ప్రమోషన్ అంతా ఆ స్థాయిలోనే ఉండబోతోంది. అవతార్ ప్రమోషన్ కు జేమ్స్ కెమెరూన్ ఇండియా వచ్చినప్పుడు SSMB 29 కు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. అట్లీ బన్నీ మూవీ కూడా రాజమౌళిని ఫాలో అవుతున్నారు. SSMB 29 పాన్ ఇంటర్నేషనల్ మూవీగా ప్రమోట్ చేస్తున్న హాలీవుడ్ ఏజెన్సీని అట్లీ టీం సంప్రదిస్తోందట. సినిమాకు సంబంధించి అట్లీ బన్నీ వీడియో చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో VFX ఉంటాయని అర్థమవుతోంది. గ్రాఫిక్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఇలాంటి కథ వినలేదు, చూడలేదు అని కామెంట్ చేశారు. దసరా నుంచి హిట్ 3 వరకు 4 సినిమాలను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే తెలుగులో తప్ప మరో భాషలో హిట్ కాలేదు. ప్రస్తుతం నటిస్తున్న ది పారడైజ్ తో పాన్ ఇంటర్నేషనల్ లెవెల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నాని. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదిలా నానిలోని యాక్టింగ్ స్కిల్స్ ను ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నాడు. దసరాతో నానిని పాన్ ఇండియాకు, త్వరలో తీయబోయే ది పారడైజ్ తో పాన్ వరల్డ్ కు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సౌత్ లోని 4 లాంగ్వేజెస్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, బెంగాలీలో కూడా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి ఇంగ్లీష్, స్పానిష్ లో కూడా రిలీజ్ చేస్తూ ది పారడైజ్ కు పాన్ వరల్డ్ కళ తీసుకొస్తున్నాడు. వార్ 2 ఫ్లాప్ అయినా తారక్ తగ్గేదే లేదంటూ ప్రశాంత్ నీల్ మూవీతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు అని టాక్. RRR తో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని యూజ్ చేసుకోవాలని చూస్తున్నారట తారక్. పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇద్దామనుకున్న ప్రభాస్ కలను కల్కి తీర్చలేకపోయింది. ఆ తర్వాత కల్కి జపాన్ లో రిలీజ్ అయిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ జాపనీస్ కు అర్థం కాలేదు. అయితే సందీప్ వంగ డైరెక్షన్ లో నటిస్తున్న స్పిరిట్ ఇంకా సెట్స్ పైకి రాకపోయినా పాన్ వరల్డ్ గా రిలీజ్ చేస్తారని తెలిసింది. కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ స్పిరిట్ లో విలన్ గా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే నిజమైతే స్పిరిట్ ను జపాన్, చైనాతో పాటు కొరియా భాషలో కూడా రిలీజ్ చేస్తారు. మన వాళ్ళు 500, 1000 కోట్లు కలెక్ట్ చేస్తున్న పాన్ వరల్డ్ రిలీజ్ కల తీరడం లేదు. హనుమాన్ ను ప్రపంచవ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినా కుదరలేదు. మరి జై హనుమాన్ తో అయినా అది సాధ్యమవుతుందో లేదో చూడాలి. లక్షలు సంపాదిస్తున్నావు, మందు తాగు, ఎందుకురా నీ బతుకు అంటే హీరో ఏమని సమాధానమిచ్చాడో తెలుసా? తాగుడికి సంపాదనకు లింకేముంది అని ప్రశ్నించాడు. ఈ డిస్కషన్ ఎవరి మధ్య సాగింది? మందుబాబుల చుట్టూ తిరిగే ఆ సినిమా ఏంటి చూద్దామా? సుడిగాడు హిట్ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన కామెడీ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. మహర్షి, నా సామిరంగలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూటర్న్ తీసుకుని సక్సెస్ అయ్యాడు. హీరోగా కూడా ఎందుకు సీరియస్ గా కనిపించకూడదు, హిట్ కొట్టకూడదన్న ఆలోచనతో ఉన్న అల్లరి నరేష్ ఆల్కహాల్ తో వస్తున్నాడు. నాంది సినిమాలో నరేష్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించినా నవ్వించలేదు. నా సామిరంగలో అంజిగా ఏడ్పించాడు. సీరియస్ క్యారెక్టర్స్ నుంచి బయటకొచ్చిన అల్లరోడు ఆ ఒక్కటి అడక్కు అంటూ తనదైన స్టైల్లో ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనుకుంటే చేతులెత్తేశాడు. ఆ తర్వాత బచ్చలమిల్లిలో సీరియస్ గా కనిపించిన ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. కొత్త సినిమా ఆల్కహాల్ లో సీరియస్ గా ఉంటూనే నవ్వించాలని డిసైడ్ అయ్యాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తూ ఉంటే డిఫరెంట్ గా, ఇంట్రెస్టింగ్ గా కనిపించాడు అలరోడు. సినిమా 2026 జనవరి 1న థియేటర్స్ లోకి వస్తోంది. కంటెంట్ సాలిడ్ గా ఉండేలా జాగ్రత్త పడుతున్న నరేష్ ఆల్కహాల్ అనే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామా ఫేమ్ మెహర్ తేజ్ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. భ్రమ, వాస్తవికత మధ్య నడిచే కథతో ఆల్కహాల్ రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ గా రుహానీ శర్మ నటిస్తోంది. అల్లరోడు నటిస్తున్న మరో మూవీ 12A రైల్వే కాలనీ. ఆత్మలు, అతీంద్రియ శక్తులు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి, అందరికి ఎందుకు కనిపించవన్న డిఫరెంట్ స్టోరీతో నరేష్ వస్తున్నాడు. నాని కాసరగడ్డ దర్శకుడు. కూలీ తమిళ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేయడంతో OTTలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఆగస్టు 14న సినిమా రిలీజ్ అయితే 4 వారాల్లో OTTలోకి వచ్చేస్తోంది. కోలీవుడ్ కి 1000 కోట్లు తీసుకొస్తుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్న కూలీ బ్రేక్ ఈవెన్ కి 40 కోట్ల దూరంలో ఆగిపోయింది. లియో కమర్షియల్ గా హిట్ అయినా చాలా మందికి నచ్చలేదు. సినిమా డిసప్పాయింట్ చేసిందని, దీంతో 2 ఏళ్ల పాటు మరో ధ్యాస లేకుండా కూలీ తీశానని దర్శకుడు లోకేష్ కనగరాజే ఇంటర్వ్యూలో చెప్పాడు. కూలీ మేకింగ్ చూస్తుంటే లోకేష్ ఏ మాత్రం శ్రద్ధ పెట్టి తీయలేదని అనిపించింది. తమిళంలో ఇంతవరకు 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటి లేకపోవడంతో కూలీపై తంబీలు చాలా ఆశలు పెట్టుకున్నారు.
1000 కోట్ల సంగతి తర్వాత ముందు బ్రేక్ ఈవెన్ అయితే చాలనుకున్నా అది కూడా అవ్వలేదు. కూలీ తమిళ తంబిలకు నచ్చలేదు. సినిమాకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకున్న సన్ పిక్చర్స్ వరల్డ్ వైడ్ 300 కోట్లమ్మింది. గ్రాస్ 515 కోట్లు తీసుకొచ్చిన 258 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇంకో 42 కోట్లొస్తే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉన్నా కష్టమే. కూలీ తమిళంలో కంటే తెలుగులో చాలా బెటర్. తక్కువ నష్టం కోటితో బయటపడ్డారు. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 45 కోట్లకు అమ్మితే 43.50 కోట్లొచ్చింది. కోటిన్నర వస్తే బయటపడుతుంది. కానీ ఆ ఛాన్స్ కూడా కనిపించడం లేదు. అయితే కూలీతో పాటే వచ్చిన వార్ 2 నష్టాలతో పోల్చుకుంటే రజనీకాంత్ సినిమా చాలా బెటరే అని లెక్కలేసుకుంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కూలీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుని ఈ నెల 11న స్ట్రీమింగ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని, హిందీ వెర్షన్ తర్వాత రాబోతుందని తెలిపింది. మీనాక్షి చౌదరి ఎక్కడ మొదలుపెట్టిందో మళ్ళీ అక్కడికే చేరింది. తెలుగులో క్రేజీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటోంది. 6 ఏళ్ల నాటి కళ తీర్చేసుకుంటోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ డ్రీమ్ ఏంటో చూసిద్దామా? కెరియర్ మొదట్లో మీనాక్షి తెలుగులో 4 సినిమాలు చేస్తే ఒక్కటి హిట్ కాలేదు. డెబ్యూ మూవీ ఇచ్చట వాహనాలు నిలపరాదు ఫ్లాప్ అయితే, రెండో సినిమా కిలాడి కూడా అంతే. మూడో సినిమా హిట్ 2 బ్రేక్ ఈవెన్ అయినా ఈ అమ్మడికి గుర్తింపు దక్కలేదు. ఇక గుంటూరు కారంలో అన్ఇంపార్టెంట్ రోల్లో కనిపించింది. మీనాక్షి కెరియర్ ను లక్కీ భాస్కర్ మార్చేసింది. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న హోమ్లీ రోల్ తో మెప్పించింది. ఇక 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాంతో మీనాక్షి స్టార్ అయిపోయింది. 4 ఏళ్లు వెయిట్ చేస్తే గానీ కెరియర్ గాడిలో పడలేదు. మీనాక్షి తెలుగులోకి రాకముందే అప్స్టేర్స్ అనే హిందీ మూవీలో వెండి తెరకు పరిచయం అయిన ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అయింది. హిందీ మూవీతో ఇంట్రడ్యూస్ అయిన మీనాక్షి 6 ఏళ్ల తర్వాత మరో హిందీ సినిమా ఛాన్స్ అందుకుంది. బాలీవుడ్ ఫ్రాంచైజీ ఫోర్స్ లో జాన్ అబ్రహాం తో జత కట్టనుంది మీనాక్షి. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అయిన మీనాక్షికి క్రేజీ ఆఫర్స్ దక్కలేదు. ప్రస్తుతం తెలుగులో అనగనగా ఒక రాజులో నవీన్ పోలిశెట్టితో జతకడుతోంది. ఖాళీగా కూర్చోకుండా ఊహించని విధంగా హిందీ ఆఫర్ దక్కించుకుంది మీనాక్షి. అనుష్క ప్రమోషన్స్ కి రాకుండానే ఘాటి రిలీజ్ అయిపోతోంది. వెయిట్ పెరగడంతో బయటకు రాని బొమ్మాలి రానాతో ఫోన్ ఇంటర్వ్యూ, ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఎక్కడా కనిపించని బొమ్మాలి ఫ్రైడే అదృష్టం పరీక్షించుకుంటోంది. ఈ ఫ్రైడే చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ ఘాటితో పోటీ పడుతోంది. వేదం తర్వాత క్రిష్, అనుష్క కాంబోలో వస్తున్న సినిమా ఇది. యువి క్రియేషన్స్, క్రిష్ సొంత బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. టీజర్, ట్రైలర్, బ్యాక్గ్రౌండ్ తో మ్యూజిక్ డైరెక్టర్ నాగవెల్లి విద్యాసాగర్ సినిమాకు హైప్ తీసుకొచ్చాడు. అరుంధతి, భాగమతి వంటి పవర్ఫుల్ రోల్స్ లో కనిపించిన అనుష్క అంతకు మించిన యాక్షన్ రోల్ తో వస్తోంది. సినిమాలో అనుష్క గంజాయి స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ లో నెగిటివ్ గా కనిపించిన కథలో యూటర్న్ తీసుకుని గంజాయి అరికట్టే క్రమంలో విలన్స్ ను ఢీకొడుతుంది. సాయి 0 మూవీ కోసం వెయిట్ పెరిగి ఎంత ప్రయత్నించినా తగ్గని అనుష్క అదే పర్సనాలిటీని కంటిన్యూ చేస్తోంది. అయితే లావుగా కనిపించకుండా టెక్నాలజీని వాడారన్న వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ 3 ఏళ్ల పాటు హరిహర వీరమలుతో ప్రయాణం చేసి బయటకొచ్చి ఘాటి తీశాడు. వీరమలు సెట్స్ పై ఉండగానే కొండపొలం తీసినా ఫ్లాప్ అయింది. అంతకుముందు బాలయ్యతో తీసిన ఎన్టీఆర్ బయోపిక్స్ కథానాయకుడు, మహానాయకుడు నిరాశపరిచాయి. ఫామ్ లోకి రావడం క్రిష్ కు చాలా అవసరం. ఘాటితో చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ పోటీ పడుతోంది. #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌళి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని నాగరం జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషన్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించగా బన్నీవాసు, వంశీ నందిపాటి థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరిని కదిలించినా జనాలు సినిమాలు చూడడం లేదన్న టాపికే నడుస్తోంది. ముందు యూత్ ను థియేటర్స్ కు రప్పిస్తే చాలు. యూత్ఫుల్ లవ్ స్టోరీగా రూపొందిన లిటిల్ హార్ట్స్ టీజర్, ట్రైలర్ తో టీనేజ్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ వేశారు మేకర్స్. చిన్న సినిమా పెద్ద విజయం అవుతుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.